ఒక గెస్ట్ పేపర్ వల్ల ఎంటైర్ నీట్ ఎగ్జామ్ ఎలా లీక్ అయిందో తెలుసా? ఈ స్టోరీ May 2 నైట్ 11 o'clock స్టార్ట్ అయింది. అంటే జస్ట్ ఎగ్జామ్ ఒక్క రోజు ముందు రాజస్థాన్ లోని సికార్కు చెందిన ఒక అబ్బాయి కేరళలో MBBS చేస్తున్నాడు. అతనికి తన రాజస్థానీ ఫ్రెండ్ లీక్ అయిన నీట్ పేపర్ ని ఒక గెస్ట్ పేపర్ అని పంపించాడు. కేరళలో ఉన్న స్టూడెంట్ ఆల్రెడీ నీట్ క్లియర్ చేసి MBBS చేస్తున్నాడు కాబట్టి ఆ పేపర్ ని క్యాజువల్ గా తన ఫాదర్ కి ఫార్వర్డ్ చేశాడు. తన ఫాదర్ రాజస్థాన్ లో కోచింగ్ స్టూడెంట్స్ కోసం హాస్టల్ రన్ చేస్తున్నారు. మెసేజ్ లో ఇలా ఉంది, హాస్టల్లో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాస్తుంటే ఈ పేపర్ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అని. కానీ అప్పటికే లేట్ నైట్ అవడంతో అందరూ నిద్రపోయారు. మార్నింగ్ లేచేసరికి అందరూ స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్స్ కి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఆ గెస్ట్ పేపర్ ని ఒక కెమిస్ట్రీ టీచర్ కి ఫార్వర్డ్ చేశాడు. ఎగ్జామ్ అయిపోయాక ఆ టీచర్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ తో కంపేర్ చేసి చూస్తే నీట్ ఎగ్జామ్ లో వచ్చిన 180 క్వశ్చన్స్ లో 135 క్వశ్చన్స్ ఆల్రెడీ ఆ గెస్ట్ పేపర్ లోనే ఉన్నాయి. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ కంప్లైంట్ తీసుకోవట్లేదు అని అలిగేషన్స్ కూడా వచ్చాయి. ఈ ఎంటైర్ ఆపరేషన్ నాసిక్ లో ఉన్న ఒక కంపెనీ నుండి స్టార్ట్ అయింది. ఒక కంపెనీ వాళ్ళే ఒక IT స్టార్ట్అప్ అని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. అక్కడ హ్యాండ్ రిటన్ గెస్ట్ పేపర్స్ అని క్రియేట్ చేసి స్కానర్ తో స్కాన్ చేసి PDFs మరియు హార్డ్ కాపీస్ తో ఎగ్జామ్స్ 15 days ముందు నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు. నాసిక్ నుండి ఆ పేపర్ రాజస్థాన్ వరకు చేరుకుంది. అక్కడ స్టూడెంట్స్ 40,000 నుండి 5 lakhs వరకు పెట్టి కొన్నారంట. లీక్ అంతా స్ప్రెడ్ అయ్యి అది కేరళ వరకు చేరుకుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పేపర్ ని లీక్ చేసిన సిస్టమ్ తప్ప లేదా అది కొన్న స్టూడెంట్స్ తప్ప? ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి అందరికీ షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలియాలి. ఈ వీడియో నుంచి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనిపిస్తే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సుందర్ డైరీస్.